జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ రాజ్యాధికారి మహిళా సంఘం మహిళలకి 33% రిజర్వేషన్ అని చెప్పి దొంగ ఆటలు ఆడుతూ దోబూచులాడుతూ ఇటు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం వేసుకొని మహిళల్ని పిచ్చోళం చేస్తున్నారు. కానీ మేము మహిళలను తలుచుకుంటే రాజ్యాలను కూర్చోగలమని చెప్పేసి అని ఆ రోజు రామాయణం చెప్పింది, భారతం చెప్పింది, ఇంకెన్నో చరిత్రలు ఉన్నాయి, ఎన్నో కట్టడాలకి మా పేర్లు ఉన్నాయి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక్కడే చెప్పదలుచుకున్నాను, మేము మహిళలను 60% ఉన్నాం, దయచేసి మాకు 50% ఇవ్వాలి. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి 33% అని చెప్పి మహిళల్ని మీరు రాజ్యాధికారంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్తూ మాకు విద్యనివ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఆరోగ్యాన్ని ఇవ్వకుండా, మాకు ఉచిత బస్సులు ఇవి అని చెప్పేసి పెట్టి మాకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం ప్లస్ తర్వాత ఉద్యోగాలు ఇవి మాకు ఇస్తే మాకు ఉచితాలు అవసరం లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మహిళల్ని రక్షించండి, కాపాడండి, చిన్నపిల్లల్ని రక్షించండి, కాపాడండి. మహిళలపైన ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి ఇవి ఇట్లా పెట్టి 50% మహిళలకు ఇవ్వండి. లేదు అంటే మేము బీసీలమంతా ఏకమవుతాం. మేము బీసీలం 80% ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ మేమంతా మా ఓట్లు మేము వేసుకుంటే మీరు దేనికి ఉప్పు అంటే ఊదిపోయేంత జనం కూడా లేదు. కాబట్టి మేము బీసీలం బుద్ధి చెప్పి మీరు కనీసం మమ్మల్ని అడుక్కొని బిచ్చగాలలాగా మీరు మమ్మల్ని అడుక్కునే పరిస్థితిని తీసుకురావద్దని, మాకు న్యాయంగా మా హక్కులను మమ్మల్ని మీరు కాలద్రాయకుండా ప్లస్ మింగకుండా మా హక్కులను మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకా మహిళల్ని రక్షించండి, కాపాడండి, మేనిఫెస్టోలో పెట్టండి. మీరు ఏ రాజ్యాధికారం వచ్చినా, ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చెప్పులు తీసుకొని మెడకేసి కొడతాం ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా. చూస్తే చేస్తే కాదు, చూస్తే ఒక్కొక్క నా కొడుకుని ఇట్లా మీరు నిలదీయండి, ప్లస్ వాళ్ళని ముక్కలు నరికి బహిరంగంగా శిక్షించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మీరు పత్రాలు పంచి ఇవాళ ప్రమాణ స్వీకారాలు మీరు ఒక ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, సీఎంలు అయితే, పీఎంలు అయితే మీరు ఎట్లయితే పెట్టుకుంటున్నారో వాళ్ళకి శిక్షణ కూడా మీరు అట్లా పెడితే ఒక్కొక్కడికి చెమటలు పట్టాలి. ఆడపిల్ల పైన చేస్తే కాదు, చూస్తే అనేసి సీఎం తరపు, పీఎం తరపు, వీడి తరపు, వాడి తరపు, అమ్మ వాడి తరపు ఆడపిల్లల పైన అన్యాయం జరిగితే మేము వీడి తరపు, వాడి తరపు, ఎవరి తరపు అయితే ఇందిరా, మేము సమాజం, మేము ప్రజలము, మేము ఎన్నుకుంటే వచ్చినామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తొక్కాలన్న ప్రజలే, మిమ్మల్ని మొక్కాలన్న ప్రజలే. అటువంటి ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేనిఫెస్టోలో పెట్టి మహిళలు ఫస్ట్ రక్షించి కాపాడి బీసీలకు రావాల్సిన వాటా 33% అన్నారు. కాదు 33% కాదు, 60% మాకు ఇవ్వాలి. 60% మాకు ఇవ్వకుండా 33% మా బీసీ మహిళా బిల్లు ఎంతో తేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.